My precious children of God, I greet you all in the mighty name of our Lord and Savior Jesus Christ. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామములో మీకందరికీ శుభములు. Today the promise is taken from Ephesians 3:20. ఎఫెసీ పత్రిక 3:20 నుండి ఈ రోజు వాగ్దానము తీసుకొనబడి ఉన్నది. Now to him who is able to do exceedingly abundantly above all that we ask or think, according to the power that works in మనలో us. కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు. Yes, my beloved friends, just ask the Lord. అవును ప్రియ స్నేహితులారా, కేవలం దేవుని అడగండి. In this world you may be in need of many things. ఈ లోకంలో మీరు అనేకమైన అవసరతలు కలిగి ఉన్నారేమో. Even now you may be troubled in your heart because of the need of something special. ఏదైనా ఒక అవసరత గురించి మీరెంతగానో ఇప్పుడు కూడా చింతిస్తూ ఉన్నారేమో. But read the word of God. అయితే దేవుని వాక్యాన్ని చదవండి. Cling on to the promises of God. దేవుని వాగ్దానములను హత్తుకొనండి. 2 Chronicles chapter 16 verse 9 says, "For the eyes of the Lord run to and fro throughout the whole earth to show himself strong on behalf of those whose heart is loyal to him." రెండవ దిన వృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం ప్రకారము తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని దేవుని వాక్యము చెబుతున్నది. My friends, what about your heart? ప్రియ స్నేహితులారా, మీ హృదయం ఏ విధంగా ఉన్నది? Do you have a loyal heart? యథార్థ హృదయాన్ని మీరు కలిగి ఉన్నారా? Do you believe that God can supply all your needs? దేవుడు మీ అవసరతలన్నిటినీ తీర్చగలుగుతాడు అని మీరు నమ్ముచున్నారా? Get filled with the power of God. దేవుని శక్తితో నింపబడండి. God shall supply all your need through the power of God. ప్రభు తన శక్తి ద్వారా మీ అవసరతలన్నిటినీ తీర్చగలుగుతాడు. Psalm 62 verse 11 says, "Power belongs to God." 62వ కీర్తన 11వ వచనం ప్రకారము బలము యెహోవాకు చెందినది. Wait at the feet of God and ask the Lord to fill you with His glorious power of God, the Holy Spirit. ప్రభు పాదాల చెంత వేచి ఉండి దేవుని యొక్క గొప్ప శక్తివంతుడైన పరిశుద్ధాత్మతో నింపమని అడగండి. You'll be strengthened in the Lord. మీరు ప్రభువునందు బలమునందెదరు. Colossians chapter 1 verse 11 says, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారముగా "You shall be strengthened with all might according to His glorious power for all patience and long suffering with joy." తన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో మిమ్మల్ని బలపరుచుతాడు. Just wait and ask the Lord to fill you with this kind of power. ఇటువంటి శక్తితో నింపమని ప్రభువును వేడుకొనండి. And when you are filled with the power of God, you will be blessed with all blessings of God. దేవుని శక్తితో మీరు నింపబడినప్పుడు ఆయన ఆశీర్వాదములన్నిటినీ కూడా మీరు పొందుకుంటారు. 1 Corinthians chapter 6 verse 14 says, "And God both raised up the Lord and will also raise us up by His power." కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారం దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన When you are లేపును. filled with the power of God, you will be able to do everything, whatever you want to do before the Lord. మీరు దేవుని శక్తితో నింపబడినప్పుడు ప్రభు ఎదుట ఏమేమి కార్యాలైతే చేయాలనుకున్నారో అవన్నీ చేయగలుగుతారు. You need not be shedding tears all the time. మీరిక ఎల్లప్పుడూ కన్నీరు చిందిస్తూ ఉండనక్కర్లేదు. Instead of that, you will be filled with the joy of the Holy Spirit. అందుకు బదులుగా పరిశుద్ధాత్మయందలి ఆనందముతో Let నింపబడతారు. us ask the Lord to fill us with such a joyful experience. అటువంటి ఆనందకరమైన అనుభవంతో నింపమని ప్రభువును వేడుకుందామా? Shall we pray? ప్రార్థన చేద్దామా? Our precious Heavenly Father, thank you, Lord, for the love you have towards all of us, Father. మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, మా అందరి ఎడల కలిగి ఉన్న ప్రేమకై వందనాలయ. Thank you for the Holy Spirit, Lord, which you say, "Ask and it shall be given unto you." అడుగుడి మీకు ఇవ్వబడును అని మీరు పరిశుద్ధాత్మను గురించి చేసిన వాగ్దానం. Give your people the thirst to ask you, Father. నిన్ను అడగడానికి దప్పికను నీ బిడ్డలకు కలిగించండి. Those who are asking, fill them, Lord, right now with the ఎందరైతే power of God. అడుగుతున్నారో దేవుని శక్తితో వారిని ఇప్పుడే నింపండి దేవా.
through the power of God, speak to them, పరిశుద్ధాత్మ ద్వారా వారితో మాట్లాడండి, guide them, నడిపించండి, lead them in the right way, సరి అయిన మార్గంలో and నడిపించండి. let them have joy of the Lord all the time. ఎల్లవేళలా దేవుని ఆనందమును వారు కలిగి Bless ఉండుగాక. each one who is praying right now. ఇప్పుడే ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే దీవించండి. Bless the families, Father. కుటుంబాలను దీవించండి ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Precious M. Vishal, happy birthday. అమూల్యమైన ఎం విశాల్, మీకు సంతోషభరితమైన జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయిచు ఉన్నాను. God bless you. According to Deuteronomy 7:14, you'll be blessed more than any other people. ద్వితీయోపదేశకాండము 7:14, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. దేవుడు ఈ వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలనని కోరుచూ ఉన్నాను. Father, bless Vishal with excellence in the studies. Let him excel in the 10th standard and a golden future follow him. With good health. తండ్రి, విశాల్కు విద్యలో గొప్ప ప్రావీణ్యతను అనుగ్రహించి ఆశీర్వదించండి. 10వ తరగతిలో మంచిగా రాణించడానికి సహాయం చేయండి. సువర్ణమయమైన భవితవ్యమును వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. మంచి ఆరోగ్యమును వీరికి మీరు దయచేయండి. M. Gangadhar have financial and spiritual blessing with good health. ఎం గంగాధరకు ఆధ్యాత్మిక ఆశీర్వాదములను, ఆర్థిక ఆశీర్వాదములను మంచి ఆరోగ్యముతో కూడా అనుగ్రహించండి. Give him grace to start his own business and have an own house. తన సొంత వ్యాపారమును ప్రారంభించుటకు తగిన కృపను వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. అలాగుననే సొంత గృహమును వీరికి మీరు దయచేయండి. Asha Rani, Jesus calls ambassador, be honored. Promote her, Lord. Raise her to great heights with double portion and give her the transfer in the job. యేసు పిలుచున్నాడు పరిచర్య రాయబారిగా ఆశారాణిని మీరు ఘనపరచండి ప్రభువా. పదోన్నతిని అనుగ్రహించండి. అత్యున్నతమైన స్థాయి ఔన్నత్యమును రెండింతలుగా మీరు అనుగ్రహించండి. ఉద్యోగములో ప్రభువా అవసరమైన బదిలీని వీరికి మీరు అనుగ్రహించండి. And a beautiful child, let her conceive in Jesus' name by the power of the Holy Spirit with good health. Amen. God bless you. సౌందర్యవంతమైన బిడ్డను వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సౌందర్యవంతమైన బిడ్డను వీరు గర్భమున ధరించుదురుగాక. వీరికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. Precious Ramala Usharani, thank you for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన రమళ ఉషారాణి, లక్షలాది మంది కొరకే దీవెనకరముగా ఉండి నిమిత్తమై మీరు సమర్పించి ఉన్న కృతజ్ఞత కానుకను బట్టి మీకు వందనములు తెలియచేయిచు ఉన్నాను. According to Exodus 33:17, God says, I'll do the very thing you have asked because I'm pleased with you and I know you by name. నిర్గమకాండము 33:17, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, దేవుడి ఈ వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించవలనని కోరుచూ ఉన్నాను. Father, bless Ramala Usharani with a government job. Let the money come back in Jesus' name. తండ్రి, రమల ఉషారానికి ప్రభుత్వ ఉద్యోగమును అనుగ్రహించి ఆశీర్వదించండి. వీరికి రావాల్సిన ధనము యేసు నామములో వీరి యొద్దకు తిరిగి వచ్చునుగాక. Baburao, have blessing in the ministry and good health and divine protection. బాబురావుకు సేవలో ఆశీర్వాదమును, మంచి ఆరోగ్యమును, దైవికమైన భద్రతను అనుగ్రహించండి. Abhishek, have wisdom and great accomplishments and a blessed future. అభిషేక్ జ్ఞానమును, గొప్ప కార్యముల సాఫల్యతను, ఆశీర్వాదకరమైన భవితవ్యమును అనుగ్రహించండి. And brother Suryodayam and sister Victoria have good health and spiritual grace in Jesus' name. Amen. God bless you. సోదరుడు సూర్యోదయంకు, సహోదరి విక్టోరియాకు మంచి ఆరోగ్యమును, ఆధ్యాత్మికమైన కృపను అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. Now, my friends, we have the Dynamic Kids Camp coming up this May. ఇప్పుడు నా స్నేహితులరా, ఈ యొక్క మే మాసంలో డైనమిక్ కిడ్స్ క్యాంప్ వచ్చేస్తూ ఉన్నది. We are going to serve thousands of children in all the prayer towers of Jesus calls. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురముల అన్నిటిలో కూడా బిడ్డల కోసమై ప్రత్యేకమైన సేవలు అందించనయ్యున్నాము. From 6 to 12 years. 6 నుంచి 12 సంవత్సరాల వయసు వారికి 6 days camp. 6 రోజుల పాటు క్యాంపు నిర్వహణ. And the title of this year's program is Signet Ring. ఈ సంవత్సరం కార్యక్రమానికి ముద్ర ఉంగరము అని పేరు పెట్టడం జరిగి ఉన్నది. There'll be music, అక్కడ సంగీతం ఉంటుంది, singing, గానములు, dancing, నాట్యములు, mime, అలాగనే ప్రదర్శనలు, crafts, బొమ్మల తయారీ, painting, చిత్రీకరణలు, games, ఆటలు, for them to learn the Word of God వారు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడం కోసమే and give their lives
for God's mission. వారి జీవితంలో దేవుని పని కోసం సమర్పించులాగున. So partner with this Dynamic Kids Camp ministry. కనుక డైనమిక్ కిడ్స్ క్యాంప్ పరిచర్యలో మీరు కూడా భాగస్తులు కండి. Pray for it. దానికోసం ప్రార్థించండి. Secondly, send your children. రెండవదిగా మీ బిడ్డలను కూడా పంపించండి. And thirdly, give your support to make this happen because we are going to offer it free. ఈ పరిచర్యను ఉచితంగా అందిస్తూ ఉన్నాం గనుక మీ యొక్క సహకారముని పరిచర్య కొరకై అందించండి. And fourthly, you can volunteer your time to come and teach or sing and lead the children. నాలుగవదిగా స్వచ్ఛందంగా మీ సమయాన్ని కేటాయించి బిడ్డల కోసం పాటలు నడిపించే కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చును. Here's more information. మరి ఎక్కువ సమాచారాన్ని ఇక్కడ దేవుడు నియమించిన ఈ పనికి ధారాళంగా ఇవ్వడానికి మరియు సహకారం అందించడానికి www.jesuscalls.org అను మా వెబ్సైట్ను సందర్శించండి, లేక మీ కానుకలు సమర్పించడానికి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. ప్రార్థన, సేవ మరియు సహకారంలో పాలుపంచుకుంటూ మేము మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరు volunteer@jesuscalls.orgకు రాయడం ద్వారా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చును. దేవుని ఇంటిని నిర్మిద్దాం, దేవుడు మీ ఇంటిని నిర్మిస్తాడు.